సార్ అజయ్ గారు. బాయ్. సార్ అంటే ట్రైలర్ గాని, టీజర్ గాని చూస్తున్నట్లయితే కంప్లీట్‌గా మీకు యాప్ట్ అయితుందనిపిస్తుంది. అంటే మీరు ఇందాక చెప్పినప్పుడు స్పీచ్‌లో గూడా. సో, ఈ మూవీ చేస్తున్నప్పుడు అంటే పాత రోజులేమన్నా గుర్తొచ్చాయా? గుర్తొస్తే దీనికన్నా ఇంకెక్కువ స్ట్రగుల్స్ పడ్డానేమన్నా అనిపిచ్చిందా? ఆ కథ విన్నప్పుడు గాని, లేకపోతే షూటింగ్ టైమ్‌లో? అయి చెప్పేటప్పుడు కథ చెప్పేటప్పుడే నేను అన్నాను గదా! మ్యూజిక్ షాప్ మూర్తి అమ్మ మొగుడు పడ్డ కష్టాలు నేను పడ్డానని. అయన్నీ ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి అబ్బాయి. సక్సెస్ అయినోళ్ళ ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఎన్ని దాటుకుంటూ వస్తేనే సక్సెస్ అవుతారు. ఒక్కొరి జీవితంలో ఒక్కో రకంగా ఉంటాయి. కొన్ని ఏందంటే లైట్‌గా వెళ్ళిపోతుంటాయి. కొన్ని ఏందంటే కొన్ని కష్టాలు చెబుతుంటే, అమ్మ నీ అమ్మ ఇంత ఇదా? ఇంత రిస్క్ చేసుకున్నారా? అని మనకే ఆశ్చర్యం వేసి భయమేస్తది ఒక్కో టైం తెలుసా? బ్రతుకు భయం అంటే తెలుసా? పెళ్ళయింది నీకు? కాలేదు సార్. కాలా. ఏంది? కాలేదు. బ్రతుకు భయం పిల్లలు పుట్టిన తర్వాత ఇద్దరు పిల్లల్ని, కుటుంబాన్ని మనం చేస్తే గాని గడవని స్థితిలో మనం ఏదో ఒకటి పట్టుకుని దాన్ని సాధించాలని వెళ్తే అక్కడి నుంచి ఎదురయ్యే ఇబ్బందులు ఉండే చూసా అవి మామూలుగా ఉండవు. సార్ చెప్తుంటేనే భయమేస్తుంది. తెలిసిన అవి దాటుకుని వెళ్ళే క్రమంలో వాటిని ఛేదించుకుంటా అనుకున్నది సాధించడం కోసం పడే తపన అవన్నీ నిద్రలేని రాత్రులు సహజంగా చూస్తుంటారు చూసావా, నిద్రలేని రాత్రులు గడిపాను ఏంది అవి నిజంగా అవి చెప్పుకునే కదా. ఏంటంటే ఒక్కొరి జీవితంలో ఒక్కో రకంగా ఉంటే అవి చెప్పేటప్పుడు ఆ భయం వేస్తుంది అనమాట. అట్లాంటి కష్టాలు తెలిసిన. సో, అంటే ఈ లైఫ్‌లో మేడం ఏమన్నా సపోర్ట్ ఇందాక అన్నారు గదా! సో, అలాంటిది డెఫినిట్‌గా ఎవరి లైఫ్‌లో ఉన్నా సక్సెస్ అవ్వచ్చు అనుకోవచ్చా? కొందరు అదృష్టం అది పెళ్ళాలు సపోర్ట్ చేయటం అనేది. కొందరు అసలు పట్టించుకోరు అసలు. ఏంది అవి నా వరకైతే మాత్రం మా సాంబలక్ష్మి నాకు చాలా సపోర్ట్ చేసింది. అది ఆల్ ది